హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు వరలక్ష్మి పూజ కోసం నేను తీసుకున్న సామాన్లు మీకు చూపిస్తున్నాండి. ముందు రోజు ఇలా తెచ్చుకోండి, పూజ ఫ్రీగా చేసుకోవచ్చండి. ముందుగా కొబ్బరికాయలండి. నేను కొబ్బరికాయలు కాస్త ఎక్కువ తెచ్చుకున్నాను, మంత్ అంతా ఉంటాయి అన్నట్టు. నేను అలాగే వరలక్ష్మి పూజతో పాటు సప్త శనివారాల వ్రతం కూడా చేస్తున్నాండి. అందుకని రెండుకి సరిపడమైన కొబ్బరికాయలు కూడా తెచ్చుకున్నా. అలాగే పూలల్లో అల్లుకునేకి ఆకు కూడా అండి. ఇది ప్లేట్ అండి. పూజకి అవసరం అని కాదు, మాకు ఇంట్లోకి అవసరం ఉండి తీసుకున్నానండి ప్లేటు. అలాగే ప్రసాదం ఇవ్వటానికి గులాబ్ జామ్ కప్స్ అండి. అలాగే ఈ కవర్లో ఎన్ని చూపిస్తున్నాను ఒక్కొక్కటిగా. ఇది వచ్చి మనం ఇంటి ముంగట గచ్చు మీద చల్లుకునే షాంపు కలర్లు అండి. నేల మీద ఎక్కడ చల్లినా ఎల్లో కలర్లో బాగా పచ్చగా కనిపిస్తుంటుంది. పండుగలప్పుడు నేను చల్లతండి తీసుకున్న. అలాగే అమ్మవారి పూజకి కంపల్సరీగా తీసుకోవాల్సిన శనగలండి. నేను వీటితో పాటు నువ్వులు కూడా తీసుకున్నా. అదే చెప్పాను కదండి, సప్త శనివారాలు వ్రతం చేస్తుంటే దానికోసం అండి. అలాగే వాయనం ఇవ్వటానికి చిన్న ఇస్తరాకులండి, వీటిల్లో పెట్టి ఇస్తా, బాగుంటుంది. నేను అలానే ఇస్తానండి ఎప్పుడు. అలాగే ప్రసాదం తినటానికి స్పూన్స్ అండి. మనం కప్పులు వేసిస్తే చేతితో తింటే బాగోదు కదా. అలాగే భోజనానికి నేను పెద్ద ఇస్తరాకులు కట్ట తీసుకున్నానండి. ఇవన్నీ నాకు అవసరమైనవి తీసుకున్న పూజకి. అందులో ఇంకొన్ని ఇప్పుడు చూపిస్తున్నాను. మనం ఏ తీసుకున్నా పరిశుభ్రంగా ఉండి తీసుకోవాలండి. ఇంటికి తెచ్చినా కూడా వాటిని కాస్త గంగా జలంతో కానీ లేదంటే పసుపు నీళ్ళతో కానీ చల్లుకొని తర్వాత పూజలో వాడుకోండి. మనం ముందు అవి ఎవరెవరో వాడుంటారు, మనం కూడా ముట్టుకుంటుంటాం కదా, అలా అండి. ఇప్పుడు పండ్లు తీసుకున్న పండ్లు కూడా మన ఇష్టం అండి. ఎన్ని రకాలనేం తేవాలనేం లేదు. మనం వాయనం వేయడానికి సరిపడమైన అరటి పండ్లు కూడా తీసుకున్నా అండి. నేను కాస్త ఎక్కువే తీసుకున్నాను, మళ్ళీ తక్కువైతే బాగోదని సరిపడమైన ఒక 3 డజన్స్ తీసుకున్నా. ఒకవేళ మిగిలిన మనం ఇంట్లోకి వాడుకోవచ్చు. లేదు ఎక్కువ పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా వస్తారండి, వాళ్ళకి కూడా నేను అరటి పండు ఇస్తాను. అప్పుడు తక్కువైతే బాగోదు అన్న ఉద్దేశంతో అరటి పండ్లు ఎక్కువ తీసుకున్నా. అలాగే దానిమ్మకాయలు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు వీటితోటి ఇంకొన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నా అండి. ఇలా ముందే తెచ్చి పెట్టుకున్నాం అనుకో మనం పూజ రోజు ఫ్రీగా చేసుకోవచ్చండి, హడావిడి లేకుండా. అలాగే ఇప్పుడు పండ్లు కానీ పూలు కానీ ఏవి కూడా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయండి. అందరు వరలక్ష్మి పూజ చేస్తుంటారు, శ్రావణ మాసం కదా, ఎక్కువ పూజలు చేస్తుంటారు కాబట్టి అన్ని ధరలు మటుకు చాలా ఎక్కువ ఉండండి. పూలు నేను గులాబీలో 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. ఇవి కూడా 200 ఉన్నాయి 1/2 కేజీ. చెప్పాను కదండి, ఇప్పుడు పూలు పండ్లు ఏవి కూడా రేట్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటితో పాటు చామంతులు కూడా తీసుకున్నా. అమ్మవారికి గులాబీలు, తెల్ల చామంతులు, పచ్చ చామంతులు ఇవన్నీ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అందుకని నేను అన్ని కలర్స్ కొంచెంగా తీసుకున్నామండి. మనకు స్తోమతను బట్టి మన దగ్గర ఉన్న పూలతో అయినా పూజ చేయొచ్చండి. కొన్ని పూలతో అయినా చేయొచ్చు, ఇన్ని రకాలు ఇన్నే తీసుకోవాలని ఏం లేదండి. ఇంకొన్ని అమ్మవారికి పూజ సామాగ్రి చూపిస్తున్నా అండి. ఇంట్లో ఆ రోజు గోపంచకం చల్లుకుంటే మంచిదన్నట్టు గోపంచకం తీసుకున్నా. అలాగే ఒక్కలు మనకు గోపంచకం డైరెక్ట్ ఆవు దగ్గర దొరికితే అదే తీసుకోవడం మంచిదండి. మాకు అలా దొరకదు కాబట్టి ఇలా నేను మార్కెట్లో తీసుకున్నా. అలాగే అమ్మవారికి పసుపు కొమ్ములు, ఖర్జూర పండ్లు అంటే ఇష్టం అని చెప్పాను కదండి, అవి కూడా 5 తీసుకున్నా. ధూపం వేయడానికి సాంబ్రాణి ధూపము, కుంకుమ, అలాగే అమ్మవారికి ఈ తామర ఒత్తులతోటి దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అమ్మవారికి తామర పూలన్నా తామర ఒత్తులన్నా చాలా ఇష్టం అండి. అందుకే నేను ఇలా తామర ఒత్తు ఒకటి తీసుకున్నానండి. అలాగే కుంకుమ కాస్త ఎక్కువ తీసుకున్నా, మిగతా రోజులకు కూడా ఉంటుందని. అలాగే పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అది హారతికి వాడుకోవచ్చు, అలాగే ప్రసాదాలలో కూడా అమ్మవారికి వాడితే అమ్మవారికి చాలా ఇష్టం కదండి. 2 విధాలుగా వాడుకోవచ్చు అని తీసుకున్నా. అలాగే గంగాజలం చెప్పాను కదండి, పూజ రోజు ఇల్లంతా గంగాజలం చల్లుకుంటే మంచిది. అలాగే ఆవు నెయ్యి దీపారాధన కోసము ప్లస్ పంచామృతం కోసము ఆవు నెయ్యి తీసుకున్నాండి. ఆల్రెడీ నా దగ్గర తేనె అది ఉందండి, అందుకని ఇంకా అది తీసుకోలేదు. అలాగే ప్రసాదం పెట్టడానికి కప్స్ కూడా తీసుకున్నాను అండి. అలాగే వాయనంలో ఇయటానికి ఒక్క పొడి ప్యాకెట్లు అండి, ఇవి తీసుకున్న. ఆల్రెడీ నా దగ్గర పసుపు కుంకుమ ప్యాకెట్లు ఉండి అందుకని అవి తీసుకోలేదండి. ప్రజెంట్ నా దగ్గర లేని మాత్రమే తీసుకున్నాండి. అలాగే దారము చెప్పాను కదండి, పచ్చకర్పూరం నేను ప్రసాదం ఒకటి, హారతి కోసం ఒకటి తీసుకున్నాండి. అలాగే జావాది పౌడర్, ఇది కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి. వీటితో పాటు ఇంకొన్ని తీసుకున్నాండి. మనం ఏ తీసుకున్న అప్పులు చేసి ఆర్భాటం కోసం ఏవి తీసుకోకూడదండి. మనకు శక్తి ఉన్నంతలో మాత్రమే తీసుకోవాలి.
ఇంకొన్ని చూపిస్తున్నా అండి వీటితో పాటు. అవి కొంచెం రికార్డ్ మిస్ అయినాయండి. అందులో గాజులు, స్టిక్కర్సు, అలాగే పూజ మాలలండి డెకరేషన్ కోసం. అలాగే ఇలా తిలకము అవన్నీ తీసుకున్నాండి. రోజ్ వాటరు, కాటుక ఇవన్నీ తీసుకున్నా. అవి రికార్డ్ కాస్త మిస్ అయినాయండి. అలాగే చపాతీ కర్ర, ఇది గరిటె అండి. నేను చెప్పాను కదండి, గరిటె అవి కొంచెం ప్రసాద కోసం తీసుకున్నా. కొత్తవి వాడతానండి, నేను రెగ్యులర్గా వాడే వంటలో వాడే అయితే వాడనండి, అందుకని అవి తీసుకున్న. తర్వాత ఎలాగో మళ్ళీ యూజ్ చేస్తాను. వీటితో పాటు స్పూన్స్ కూడా తీసుకున్నానండి. చెప్పాను కదండి, ప్రసాదాలకి వాటికి కొత్త స్పూన్లు తీసుకున్న. తర్వాత తిరిగి మనము ఎలాగో ఉపయోగించుకుంటాం. అన్నిటికంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వు అండి. నేను ప్రతి సంవత్సరం ఒక పువ్వు పెట్టి పూజ చేస్తుంటాను. ఎక్కువ అయితే తీసుకోలేనండి, ఇవి రేట్ ఎక్కువ ఉంటాయి. ఒక్క పువ్వు వచ్చి 50 నుంచి 60 రూపాయల దాకా ఉంటుందండి. అందుకని నేను ఒక్క పువ్వు మాత్రం తీసుకొని అమ్మవారికి పెడుతుంటానండి. వీటితో పాటు ఇంకా రాఖీలు కూడా తీసుకున్నాయి. ఎలాగో వెళ్ళాను కదా, మళ్ళీ తీసుకోవడం ఎందుకన్నట్టు. అలాగే సెంటు కూడా తీసుకున్నాండి. అమ్మవారికి ఈ సెంట్లు కానీ అత్తర్లు అంటే చాలా ఇష్టం అండి. ఆ రోజు ఇల్లంతా సువాసన వస్తూ బాగా ఉండాలి, అందుకని అత్తర్ తీసుకున్నాను. అత్తర్ కానీ సెంట్లు కానీ ఏవైనా మనం వాడిని పూజలో వాడకూడదండి. అమ్మవారికి ఇలా సపరేట్గా తీసుకోండి. అలాగే దీనితో పాటు పారాని ఒక్కళ్ళకైనా వాయనంలో ఇవ్వాలండి, లేదంటే ఆ వాయనము అమ్మవారికి కూడా ఇవ్వచ్చండి. ఆ రోజు మనం కోను కానీ గోరింట్లకు కానీ పెట్టుకొని పూజ చేస్తూ నిండుగా ఉండాలండి. అలాగే చిట్టి గాజులండి, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ తీసుకున్న. ఆల్రెడీ నా దగ్గర రెడ్ కలర్ ఉందండి. ప్రతి సంవత్సరం నేను పూజకి సంబంధించి ఏవో ఒకటి కొంటూనే ఉంటాను, కానీ మళ్ళీ సంవత్సరం వచ్చేతలకి తక్కువ అవుతానే ఉంటాయండి. ఎన్ని తీసుకున్న అమ్మవారికి తక్కువే అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు సీజన్ కాబట్టి మొక్కజొన్నలు కూడా తీసుకున్నాండి. వీటితో పాటు ఇప్పుడు సీజన్ ఫ్రూట్ అయిన పియర్ అండి. ఇవి అన్ సీజన్లో అయితే కాస్త కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి తక్కువకే వచ్చినాయండి. హాఫ్ కేజీ 50 రూపాయల వరకు వచ్చినాయండి. ఇవైతే ఇప్పుడు సీజన్ ఫ్రూట్స్ అండి. వీటితో పాటు ఇంకొన్ని ఫ్రూట్స్ తీసుకున్నా అండి. అలాగే నిమ్మకాయలు చెప్పాను కదండి, నేను 5-6 రకాల ఫ్రూట్స్ తీసుకున్నా అండి. ఇన్నే రకాలు తీసుకోవాలి అని ఏం లేదండి, కాకపోతే మన శక్తి మేరకు కొన్ని తీసుకున్నానండి. నేనైతే ఇవి వచ్చి ఆల్బరీ ఫ్రూట్స్ అంటారండి. నాకు పర్టికులర్గా దీని పేరైతే ఇదే అనుకుంటున్నా, క్లియర్గా అయితే తెలియదండి. ఇవి చూడటానికైతే టమాటా పండ్లులాగే ఉంటాయి, టేస్ట్ కూడా కాస్త పుల్లగానే ఉంటుందండి. ఇవన్నీ ఈ వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం నేను తీసుకున్న. వీటితో పాటు నేను కలిసిమిందికి జాకెట్ కూడా తీసుకున్నాండి. ఈ వీడియో చేసేతలకి నేను చీర అయితే తీసుకోలేదండి, తర్వాత తీసుకుంటాను. ముందైతే ఇవి తీసుకొని వచ్చానండి. వీటితో పాటు ఇవి ఇన్నర్స్ అండి. నేను వ్రతాల ముఖ్యమైన పూజలప్పుడు రెగ్యులర్గా ఇచ్చేసి ఇన్నర్స్ వేసుకోనండి, అందుకే కొత్తవి తీసుకుంటాను. ఇవండి ఈ వరలక్ష్మి వ్రతం పూజ కోసం నేను తీసుకున్న పూజ సామాగ్రి అండి. చెప్పాను కదండి, కొన్ని మిస్ అయిన హోటల్లో ఇవ్వండి. గాజులు కూడా నేను అమ్మవారికి ప్లస్ వాయనం వేయడానికి ప్లస్ నాకని 7 డజన్ల వరకు తీసుకున్నా అండి. అలాగే డెకరేషన్ కోసం ఈ పూలమాలలు కూడా తీసుకున్నాండి. ఈ వరలక్ష్మి పూజకి నేను తీసుకున్న పూజ సామాగ్రి అండి. ఇవి ముందుగానే తెచ్చుకోండి, పూజ ప్రశాంతంగా చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుద్దండి. వాళ్ళు కూడా ఈ వీడియో చూసి వాళ్ళు కూడా కొంచెం పూజకి సంబంధించింది తెలుసుకుంటారండి. ఆ విధంగా వాళ్ళకు ఉపయోగపడుద్ది అనుకుంటున్నాండి ఈ వీడియో. అలాగే షేర్ చేయండి. మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.